శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళీలవాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. పది సంవత్సరాలు సంపదను పెంచి పేదలకు మంచిన నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంకు ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కింద పోలీస్ వ్యవస్థ, ఆయన కింద డీజీపీ శివధర్ రెడ్డి, వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ అని చెప్పడానికి కర్త కర్మ క్రియ కేసీఆర్. సిపి సజ్జనార్ ఆయన ఉన్న భవనం, కట్టిన భవనం కట్టింది తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్, సింగపూర్ మోడల్ లో కట్టింది కేసీఆర్. అదే బిల్డింగ్ లో ఉండి 73 ఏళ్ల వయసు గల కేసీఆర్ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని మెప్పించి సోనియా గాంధీ మెడలు వంచి రేవంత్ రెడ్డి లాంటి రైఫిల్ రెడ్డిను ఎందరినో తొక్కుకుంటూ పైన ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణ జాతిపిత కేసీఆర్. అట్లాంటి నాయకుని పట్టుకొని నోటీసులని ప్రజాస్వామ్యంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఏ ముఖ్యమంత్రికి జరగని విధంగా ఇంటికి పోయి నోటీసులు అందిస్తారా? సిపి సజ్జనార్ పోలీసులంతా పింక్ బుక్ లో లెక్క ఉన్నది. ఇంకా ఏడాదిన్నరనే ఏ బుక్కలో ఉన్నా, రిటైర్ అయినా, నువ్వు కర్ణాటక పోయినా నిన్ను పట్టుకొస్తాం. సిపి సజ్జనార్ నువ్వు కర్ణాటక పోయినా, పూణే మీకున్న హాస్పిటల్లో పోయి ఉన్నా గానీ ఏ బుక్కలున్నా నిన్ను పట్టుకొస్తాం. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేంత పెద్దోడు అయినా వాళ్ళు అందుకోసమే నిన్ను పెట్టిరు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, అకారణంగా అసలు ఆయనకు సంబంధమే ఉండదు. పోలీసులో హోమ్ సెక్రటరీ కన్సైగల్లో ఇంటెలిజెన్స్ ఐజీ గారు పంపిన నివేదిక మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త కాలేదు. నక్సలైట్లను, తీవ్రవాదులను, ఉద్యమకారులను అణచివేయడానికి వాడే టూల్ అది. ఇలా దానికి కేసీఆర్ కి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. అంత చిల్లరగా చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు మిగిలి ఉండేదా? ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికి ఇండియా సైడ్ పారిపోయింటాడు. కానీ మేము ఇట్లాంటి పని చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ లో నడిపించాం ప్రభుత్వాన్ని. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం ఉండే విధంగా ప్రధాన ఉద్దేశం చెప్పండి. ప్రధాన ఉద్దేశం కేసీఆర్ గారికి ఇలా అనవసరంగా నోటీసులని, ఇంటికి నోటీసులు ఎక్కించడం, ఆయన ఇంటికి పోయి విచారణ చేస్తామనడం, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆయన క్యారెక్టర్ డిజాస్టర్ చేయడానికి ఇలా ఇవారిచ్చినటువంటి విచార కార్యక్రమంలో ఇది అంతము కాదు, ఆరంభం మాత్రమే. సిపి సజ్జనార్, మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. రోడ్ల మీద తింటాం, రోడ్ల మీద వంట మార్పు ఉద్యమం లాంటి చేస్తాం. గల్లీ నుంచి హైదరాబాద్ ఇలా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎత్తున జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో దృష్టి పంపగలబెట్టి ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి పోలీసులు కూడా అతి ఉత్సాహం లేదు సార్. మేము బయలుదేరి వచ్చినాం. ర్యాలీ అంతా 2 కిలోమీటర్లు వేసుకుంటూ పోతామన్నాం. వారు ముందట చీప్ పెట్టుకొని ఉన్నారు. మేమేమంటలేము, మేము ఎక్కడ ఇబ్బంది పెడుతున్నామా? ఎవరైనా ప్రజలకు అహింస మార్గంలో పోతున్నామా? గాంధీజీ నేర్పినప్పుడు స్వాతంత్ర సమరయోధులు అంటే మళ్ళా కేసీఆర్ గారు మాకు ఎప్పుడు కూడా, నిన్న కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్కడ కూడా హింసాయుత విధానాలు పాటించదని చెప్పింది. లేకపోతే మా నాయకుడు కేసీఆర్ ఒక్క మాట ఇస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్తా ఉన్నా. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు కూడగట్టి మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో కనుక వచ్చినట్టు నిజామాబాద్ జిల్లాలో తెలుసు, లగడపాకి ఉరికించడం, వైఎస్ జగన్ ఉరికించడం, ఎందరో మన కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా ఉరికించడం. ఇక్కడ నేనే నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు ఉంటుంది. సబ్ స్టేషన్ ఆయన్ని ముట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళంతా మాడి మషం అయిపోతారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా అవుట్ అయిపోతారు. ఆల్రెడీ మీ 26 రాష్ట్రాల్లో గంగలో కలిసిపోయారు. మిగిలిన 2-3 రాష్ట్రాలు ఈ దెబ్బతో కేసీఆర్ ముట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఖతం అయిపోయింది. ఈ రోజు మీరు రాసి పెట్టుకోండి విలేకరు మిత్రులారా, ఈ రోజు తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను 1000 కిలోమీటర్ల పార్టీ పెడతాం. మా జోలికి వస్తే ఈ మున్సిపల్ ఎన్నికలు చూడండి, ఈ దెబ్బతో 6 గులాబీ జెండా ఎగురుతుంది.